హాయ్ అండి. అందరూ బాగున్నారా? హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలంటే మనం చేసుకునే రెసిపీలు కూడా చాలా టేస్టీగా, కొంచెం వెరైటీగా ఉంటే చాలా బావుంటుంది కదా! సో, అందుకే ఈరోజు నేను ఒక వన్ పాట్ డిష్ అనేది అంటే దీన్ని బీన్స్ సూప్ అనమాట. మీ అందరికీ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. నేనైతే దీన్ని ఫ్రీక్వెంట్‌గా చేసుకుంటానండి. సో, దీనికోసం ముందుగా మనం వెజిటబుల్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. వెజిటబుల్స్ నేనిక్కడ క్యారెట్స్, క్యాప్సికమ్, మష్రూమ్స్, టొమాటోస్, కాలీఫ్లవర్, పాలకూర, ఇంకా ఉల్లిపాయలు మామూలుగానే కట్ చేసుకుంటాం కదా! ఉల్లిపాయలు, కొత్తిమీర, గార్లిక్, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలా పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇందులో బీన్స్ యూజ్ చేశాను కదా! మీకు బీన్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు మామూలుగా బీన్స్ యూజ్ చేసుకునేటట్టయితే రాత్రంతా నానబెట్టుకొని పొద్దున్నే దాన్ని ఒక 4 విజిల్స్ రప్పించుకోండి. నేనిక్కడ క్యాన్డ్ బీన్స్ తీసుకున్నానండి. క్యాన్డ్ బీన్స్ తీసుకుంటే ఏంటంటే ఏమీ అవసరం లేదు. చూసారా ఇవి క్యాన్డ్ బీన్స్ తీసుకొని దీన్ని ముందు వాటర్‌తో కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసి దాంట్లోకి వెల్లుల్లిని, పచ్చిమిరపకాయలు వేసి బాగా సాట్ చేసుకోండి. అలా సాట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసేసుకొని సాట్ చేసుకోండి. దీనికి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదండి. ఒక అర ఉల్లిపాయ సరిపోతుంది. వేసి బాగా సాట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా సాఫ్ట్ అవుతాయి. వేసుకున్న తర్వాత దాచిన చెక్క ఫ్లేవర్ కోసం వేసానండి. మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేయొచ్చు. వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి నేను టొమాటోలు, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్స్ మాత్రమే వేస్తున్నాను. వేసి బాగా కలుపుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఎక్కువ మనం ఆయిల్ అనేది చాలా తక్కువగా యూస్ చేసాం కదా! మళ్ళీ కింద అంటకుండా కొంచెం వాటర్ అనేది పోసుకోండి. ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకుంటే ఏంటంటే సరిపోతుంది. సో, అప్పుడేంటంటే ఈ కూరగాయలు కూడా బాగా మగ్గుతాయన్నమాట. ఇలా హాఫ్ కప్ పోసుకొని మగ్గనిచ్చిన తర్వాత కొంచెం క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయిందనుకున్నాక ఇప్పుడు మష్రూమ్స్ ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి ముందు ఎందుకు యాడ్ చేయలేదు అంటే క్యారెట్స్, కాలీఫ్లవర్ అనేది బాగా కొంచెం సాఫ్ట్‌గా అవ్వాలి కదా! అన్ని వెజిటబుల్స్ ఈవెన్‌గా కుక్ అవ్వాలని చెప్పి నేను దానికి మష్రూమ్స్‌ను, బీన్స్ తర్వాత యూజ్ చేశాను. తర్వాత ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా మగ్గనిచ్చుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వెజిటబుల్స్‌తో సహా తీసుకోండి. వెజిటబుల్‌తో సహా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం, ఇంకా ధనియాల పొడి, కస్తూరి మేతి వేసి బాగా కలుపుకొని దాంట్లోకి ఇంకా పాలకూర కూడా వేసుకుంటున్నాను. పాలకూర కూడా వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడేంటంటే మనం బీన్స్ పక్కన పెట్టాం కదండీ! ఆ బీన్స్‌ని ఏంటంటే స్మూత్ పేస్ట్ చేసుకుంటామనమాట. ఎందుకు అంటే మనము ఈ మిక్చర్‌లో ఈ సూప్‌లో మనం వేసుకుంటాము. ఈ సూప్‌లో వేసుకుంటే ఏంటంటే సూప్ అనేది చాలా క్రీమీగా ఉంటుందన్నమాట ఈ పేస్ట్ వేస్తే. సో, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. సో, ఇప్పుడు మనం ఇది చేసుకున్న తర్వాత చూడండి ఎంత వచ్చిందో. ఇంక మనం ఏంటంటే ఏ కార్న్‌ఫ్లవర్ కానీ లేకపోతే ఏ శనగపిండి కానీ ఏమీ యూజ్ చేయవసరం లేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే అయిపోయిందండి. ఇంకా మీకు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చాలా హెల్తీ రెసిపీ కూడా అండి. ఇంకా మీరు ఇలాంటి రెసిపీలు ఇంకా చాలా తీసుకొస్తాను. మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీరు ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్